వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాతే పవన్ కుమార్. ఈ బస్ ఎక్కొచ్చిన నేనైతే. సో ఈరోజు 23 జనవరి 2025. సో ఇప్పుడు నేను సిటీ కాలేజ్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ 5 రూపీస్ ఫుడ్ దొరుకుతుంది. నేను ఆల్రెడీ చూపించాను కదా. సో మెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ దిగితే మనము ఈరోజు థర్స్డే జుమేరాత్ బజార్ నేను చూపిస్తాను. ఈరోజు అయితే యాక్చువల్లీ మార్నింగ్ రావాలి, కానీ ఇక మార్నింగ్ రాలేదు. మేము ఈ టైంకి వచ్చినాం. వెళ్ళి చూస్తాము ఎంతవరకు మార్కెట్. సో సిటీ కాలేజ్ నుంచి వెళ్తున్నా నేనైతే. సో యాక్చువల్లీ ఇప్పుడు 2 వస్తుంది కదా టైము. ఈ టైంలో ఉంటుందా లేదా తెలీదు. సో ఎందుకంటే మార్నింగే ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మదీనా, చార్మినార్ అది. సో ఇది సిటీ కాలేజ్ మన ఎదురుగానే. జస్ట్ ఉందా లేదా మీకు కన్ఫామ్గా మీరు రావాలనుకుంటే మార్నింగ్ వస్తేనే చాలా బెస్ట్. సో ఈ టైంలో వస్తే ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇది ఈ బ్రిడ్జ్ పైన ఏమో పావురాలు ఉంటాయి. నేను ఆల్రెడీ చూపించాను కూడా. దీనిది సపరేట్గా బ్లాగే చేశాను. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటాయి. అక్కడి నుంచే దీని ఎండ్ నుంచే జుమేరాత్ బజార్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పావురాలు ఉంటాయి. పావురాలకి మీరు దాన వేయాలనుకుంటే ఇక్కడే అమ్ముతారు కూడా. సో అక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. చూడండి పావురాలు, పిజాన్స్. సో ఇక్కడైతే దాన వేయాలనుకుంటే రావచ్చు. ఒక పాపము చనిపోయింది. సో ఇక్కడ పైన కూడా ఉన్నాయి చూడండి. సో ఇట్లే టైంపాస్కి నేను నార్మల్గా మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు జుమేరాత్, థర్స్డే అయితే మార్కెట్ ఉంటుందేమో అని తీస్తున్నా. చాలా ఉంటాయి అసలు. ఇక్కడైతే 2J బస్సు వెళ్తుంది చూడండి. సో ఇక్కడైతే పావురాలు ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడే అమ్ముతారు కూడా. సో వేసుకోవచ్చు మనం, అంటే దానా వేసుకోవచ్చు పావురాలకి. చాలామంది బండ్లు ఇక్కడ ఆపుతున్నారు. బండ్లు ఇక్కడ ఆపడం నాట్ లీగల్, బట్ మన సిటీలో ఇల్లీగల్ వాళ్ళే కదా ఉండేది. ఎగిరేటప్పుడు బాగుంది కదండి. వాళ్ళు వెళ్తున్నారు కదా, అయితే ఎగురుతున్నాయి అవి. ఈ బ్రిడ్జ్ గుడ్విల్ హై స్కూల్ ఉంటుంది అక్కడే. సో అది చూసి మనం ఒక ల్యాండ్ మార్క్ లాగా అనుకోవచ్చు. అండ్ పక్కనే సంతోషి మాత టెంపుల్ ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు సంతోషి మాత టెంపుల్. ఇక్కడ లాస్ట్. సో ఇట్లా పైన కూడా కూర్చొని ఉన్నాయి కొన్ని. ఇక్కడ వరకు అయితే లాస్ట్. ఇక్కడ మొత్తం జుమేరాత్ బజార్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి జుమేరాత్ బజార్ స్టార్ట్. సో ఎంతవరకు ఏముందో చూద్దాం మనము. బ్యాగులు అమ్ముతున్నారు. సో స్టార్టింగ్ యాంటిక్ పీసెస్ చాలా అమ్ముతూ ఉంటారనమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఇంట్లో వేసుకోవడానికి ఇవి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ హార్డ్వేర్ అన్నమాట. హార్డ్వేర్వి ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ ఇంట్లోకి పనికొచ్చేవి. ఇవన్నీ తక్కువ రేట్లో కూడా ఇస్తారు. మనం మాట్లాడుకొని తక్కువ రేట్లో తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ టైప్లో ఉంటాయి, బాగానే ఉంటాయి. తీసుకుంటే తక్కువ రేట్లో తీసేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. చూడండి తాళాలు ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి ఇవన్నీ. మెయిన్గా ఇవే అన్నమాట. ఇవి చాలామందికి పనికొస్తాయి. సో ఇందులో సెకండ్ హ్యాండ్లో తీసుకొని అమ్ముతూ ఉంటారు. జుమేరాత్ బజార్ అంటే ఇదే మెయిన్గా. సో కొంచెం మార్నింగ్ 10 o'clockకి ఆ టైంకి చాలా రష్ ఉంటుంది. ఆ టైంలో వెహికల్స్ కూడా ఉండవు కాబట్టి చాలా రష్ ఉంటుంది. చూడండి సెకండ్ హ్యాండ్లో షూస్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట.
చల్లగా ఏమన్నా తీసుకొని తినుకుంటా తిరగచ్చు. ఫోన్లు అమ్మే వాళ్ళు చాలా తక్కువ. సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉంటాయా అటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి మార్కెట్స్. అన్నీ దొరుకుతాయి. కొన్ని ఎక్స్టెన్షన్స్ కావాలంటే కూడా దొరుకుతాయి. బెల్ట్ కూడా చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద మషిన్స్, హార్డ్వేర్ మషిన్స్. ఇవన్నీ సెకండ్ హ్యాండ్, అన్నీ అమ్ముతారు, తీసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉన్నాయి, బాగుంటే తీసుకోవచ్చు. మనము రేట్స్ మన హిసాబ్గా చెప్పుకొని తీసుకోవచ్చు. జుమెరాత్కి వస్తే ఎప్పుడన్నా మంచిగా చెక్ చేసుకొని తీసేసుకోండి, పర్లేదు, బాగానే ఉంటాయి కొన్ని. సో వాచెస్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంట్లో కావాలంటే తీసుకోవచ్చు మనము. ఇంట్లో కూడా చార్జర్స్ ఉన్నాయి చూడండి. సో చార్జర్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి వాచెస్ ఉంటాయి, ప్రతి చోట అన్ని వస్తువులు ఉన్నాయి. సో మనకి ఏది తీసుకోవాలనుకుంటే కూడా ప్రతి థర్స్డే, ప్రతి గురువారం రోజు మనం రావచ్చు. బకెట్స్ కానీ డ్రమ్ ఇవన్నీ కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. మొత్తం ఇట్లా తిరిగి చూడండి, ఎక్కడ మనకు మంచిగా అనిపిస్తే అక్కడ ఏమన్నా తీసుకోవచ్చు. సో హైదరాబాద్కి వస్తే ఇలాంటి మార్కెట్స్కి కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ హార్డ్వేర్కి సంబంధించినవి, చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు. మంచిగా తిరుగుకుంటా ఇట్లా తిరగాలి. ఇక్కడ దోశ, ఇడ్లీ ఇవన్నీ కూడా అమ్ముతూనే ఉంటారు, తినుకుంటా తిరిగి తీసుకోవచ్చు. ఏంటంటే మనం బడ్జెట్లో మంచి తీసుకునే టాలెంట్ ఉందంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. ఈ టైర్స్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి ఇట్లానే మొత్తము. సో అక్కడ స్టాచ్యూ వరకు ఉంటాయి, తీసుకోవచ్చు. సిటీ కాలేజ్ బస్ స్టాప్కి దిగితే మొత్తం ఇదే ఉంటుంది. రుద్రాక్ష మాలలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మహాకుంభమేళాలో ఒక అమ్మాయి ఫేమస్ అయిపోయింది అన్నారు కదా, అదే గుర్తుకొచ్చింది నాకు ఇది చూడంగానే. సో అప్పుడు అక్కడ ఫేమస్ అయిపోయింది ఒక అమ్మాయి అని అన్నారు కదా. ఇవన్నీ ఏముండవు, జస్ట్ సెకండ్ హ్యాండ్ ఉంటాయి, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకోవద్దు కూడా. మనం బాగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అవి. చూడండి ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అన్నమాట. ఇవి కూడా అప్పటిదప్పుడు తీసుకుంటే తీసుకోండి, ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసేసుకోవచ్చు తీసుకున్నా కూడా. ఇక్కడ చూడండి ఇంట్లో కావాల్సినవి ఇలాంటివి మాకు అవసరం పడింది ఉండే ఇది, కానీ సబ్బలు ఇవన్నీ లేకుండే అప్పుడైతే. తీసుకుంటే తీసుకోవచ్చు, తక్కువ చేసుకొని చూసుకోవాలి. ఇట్లా వచ్చి అన్నీ ఇవన్నీ ప్లంబింగ్కి సంబంధించి, మళ్ళీ ఫ్లోరింగ్కి, దానికి దీనికి మెకానిక్కి సంబంధించి చాలా వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. అన్నీ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. సో సెకండ్ హ్యాండ్లో అన్నమాట, చాలా తక్కువలో కూడా దొరుకుతాయి మాట్లాడుకుంటూ. అటు సైడ్ ఆ లైన్లో కూడా చాలా ఉన్నాయి, కానీ నేను అన్నీ ఈ లైన్లోనేవి చూపిస్తున్నా. డంబల్స్, బ్యాటరీ బల్బ్స్ కూడా ఉంటాయి. సో తీసుకుంటే బాగుంటుంది, ఇవి బాగుంటాయి, తీసుకుంటే తీసుకోవచ్చు కూడా, బాగానే ఉంటాయి అన్నీ. కప్పుకునేవి కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళైతే చాలా తక్కువ రేటు చెప్తారు, బాగానే, అవి తీసుకోవచ్చు. చూడండి కప్పుకునడానికి చలికాలంలోకి పనికి వస్తాయి ఇవన్నీ. తక్కువ రేటు చెప్తారు, కొంతమంది ఎక్కువ చెప్తారు కావాలని. ఇక్కడ కూడా మొబైల్స్ ఉన్నాయి, కానీ చూసారు కదా, ఇవే ఎన్ని చూపించినా ఇవే ఎక్కువ ఉంటాయి. పాత సామాన్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పాత సామాన్లు కానీ హార్డ్వేర్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది, తీసుకుంటే తీసుకోవచ్చు. 20 రూపీస్ అంట ఐస్ క్రీము, మేము తీసుకున్నాము.
సో నాకైతే కాజు మిల్క్ అని చెప్పి ఇస్తున్నాడు, 20కి ఇస్తున్నాడు అదొకటి. సో ఇట్లా వస్తే మనం ఏమన్నా తీసుకొని తాగొచ్చు మంచిగా, ఇక్కడ బాగుంటుంది. సో ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఉంటుంది అన్నమాట. చాలా అయితే పాలుదా తీసుకొని అయితే నేను తాగుతున్నా. సో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అటు సైడు నేను మళ్ళీ తీస్తూనే ఉంటాను కదా, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ స్టాచ్యూ ఉంటుంది. సో అట్లా స్ట్రేట్కి వెళ్తే పురాణా పూల్, మళ్ళీ మనం బ్యాక్ టు సిటీ కాలేజ్ వెళ్ళిపోతాము అఫ్జల్గంజ్ సైడ్.